ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనసారా శివపరమాత్ముని అనుభవం చేసుకోండి. పరంధామంలో ఉన్న బాబా నుండి మన శరీరంలో ఉన్న ఆత్మకి ఒక దివ్య అలౌకిక శివపరమాత్మ యొక్క శక్తి వస్తున్నట్లు ఒక నిమిషం అనుభవం చేసుకోండి. స్వయం భగవంతుడు పరంధామం నుండి దాదీ శరీరంలోకి వచ్చి చెప్పిన మహావాక్యాలు ఈరోజు చదువుకుంటున్నాం. ప్రపంచం వాళ్ళకి అక్కడ భగవంతుడు వస్తున్నాడని తెలిస్తే ఎంత పరవశించి పరుగు పెట్టిన వచ్చేస్తారు మధువనం. కానీ వాస్తవానికి ఏ బ్రాహ్మణాత్మ కూడా అక్కడ భగవంతుడు వస్తున్నారు అనేది మనస్ఫూర్తిగా చెప్పలేకపోయింది ఆత్మ. ఎందుకంటే ఈ ఆత్మకి అంత అనుభవం అవ్వలేదు. ఏదో 7 రోజుల కోర్సు అని అది చెప్పాం తప్ప తండ్రి వస్తున్నారు వీరి శరీరంలో, దాదీని చూపించి దాదీ శరీరంలో తండ్రి వస్తున్నారు, ఆయన నిరాకారుడు, ఆ విషయాలు వినండి అంటే పరుగున వచ్చేస్తారు వాళ్ళు. అది గుప్తమైపోయింది అక్కడ. కాబట్టి ఈరోజు అది బాబా పుణ్యం గురించి దాదీజీ శరీరంలోకి వచ్చి మనందరికీ పుణ్యం ఎలా తయారవుతుందో తెలియజేశారు. ఈరోజు 2వ పార్టు. నిన్న బాబా ఏం చెప్పారు? పుణ్యాత్మ గౌరవానికి అతీతంగా ఉంటుంది. గౌరవం స్వీకరించదు, ఆశించదు. 2వ పాయింట్ ఏం చెప్పారు? ప్రతి సంకల్పము, ప్రతి సమయము స్వయం సంపాదనలోని, ఇతరులకి భాగ్యాన్ని ఇచ్చే సంపాదనలోని ఉంటుందని చెప్పారు బాబా. అంటే బాబాని దగ్గర చేస్తుంది. కాబట్టి ఈరోజు శివపరమాత్మని మహావాక్యం 11:5-83లో చెప్పారు బాబా. ఏ వికారానికి వశమై ఏదైనా సంకల్పం చేస్తే దానిని ఏమంటారు? పాపమా లేక పుణ్యమా అడుగుతున్నారు బాబా. సంకల్పంలోనే ఇంకా మాటలోకి రాలేదు. ఏ వికారానికైనా వశమయ్యి సంకల్పం చేస్తే అది పుణ్యమా పాపమా అని అడుగుతున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారంటే పాపం అంటున్నారు. స్వయం పట్ల కూడా సదా పుణ్యకర్తగా అవ్వండి. సంకల్పంలో కూడా పుణ్యాత్మ, కర్మలో కూడా పుణ్యాత్మగా అవ్వండి. పుణ్యాత్మగా అయితే
పాపం యొక్క నామరూపాలు పూర్తిగా సమాప్తి అయిపోతాయి. బాబా ఏం చెప్తున్నారు చూడండి. పుణ్యాత్మ అవితే పాపం యొక్క నామరూపాలు పూర్తిగా సమాప్తి అయిపోతాయని చెప్తున్నారు బాబా. ఏ విధంగా అయితే అనారోగ్యానికి ఔషధం ఇస్తే అనారోగ్యం పోయే ఆరోగ్యం వస్తుందో అలాగా మేము బ్రాహ్మణాత్మలం సదా పుణ్యాత్మలని జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ చెప్తున్నారు బాబా మంచి పాయింట్. ఏ ఆత్మ పట్ల అయినా కానీ సదా శ్రేష్ఠ భావన మరియు శ్రేష్ఠ కామన ఉంచుకోవటం అన్నిటికంటే గొప్ప పుణ్యం. లౌకిక ఆత్మలపైన కానీ మనం అలౌకిక ఆత్మలపై కానీ ఏ ఆత్మపైన కానీ మనం శ్రేష్ఠ భావన శ్రేష్ఠ కామన ఉంచుకుంటే అన్నిటికంటే గొప్ప పుణ్యం అది అంటున్నారు బాబు. శ్రేష్ఠ కామన శ్రేష్ఠ భావన మనం వదలకూడదు. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి లౌకికంలో కానీ అలౌకికంలో కానీ తప్పు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు, ఇలాగా మనకు తెలుసు. కానీ బాబా చూసుకుంటారు. బాబా వాళ్ళని ఎలా సరిదిద్దాలో ఏం చేయాలో బాబా చూసుకుంటారు. కాబట్టి మన సంకల్పంలో బాబా నిమిత్తం చేశాడు ఆ ఆత్మని అని మన సంకల్పంలో ఆ అవగుణం టచ్ అవ్వకూడదు అంటున్నారు బాబా. చాలా బాగా చెప్తున్నారు బాబా ఇక్కడ పట్ల. ఏ ఆత్మ పట్ల అయినా కానీ సదా శ్రేష్ఠ భావన మరియు శ్రేష్ఠ కామన ఉంచుకోవటం అన్నిటికంటే గొప్ప పుణ్యం అంటున్నారు. మనం చూడండి, ఆ వ్యక్తి ఎలా చేశారు, ఈ వ్యక్తి ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అని మనం మనసులో పెట్టుకుని అది ఇతరులకు కూడా చెప్తాం మనం కదా. అప్పుడు పాపాత్మగా తయారైపోతాం అంటున్నారు బాబా ఇక్కడ. ఎందుకంటే భగవంతుడి సృష్టిది, భగవంతుడి పిల్లలు మనం. ఎవరిని ఎక్కడ పెట్టి నడిపించాలో ఆయనే చూసుకుంటాడు, వాళ్ళని ఎలా మార్చాలో ఆయనే చూసుకుంటాడు. కాబట్టి మనం మాత్రం అటువంటి కార్యక్రమానికి ప్రోత్సహించకూడదు, కానీ శుభభావన మాత్రం వదలకూడదు అంటున్నారు బాబా. మన మనసులో ఆతలాత్మ యొక్క అవగుణం వెళ్ళింది అంటే మనం కూడా పాపాత్మ లిస్టులోకి వెళ్ళిపోతాం అంటున్నారు బాబా. ఏ విరోధి ఆత్మ అయినా కానీ శ్రేష్ఠ భావన యొక్క పుణ్యం ద్వారా ఆ ఆత్మను కూడా పరివర్తన చేయాలి. చూడండి ఎంత సేవ ఉందో మనకి, ఎటువంటి సేవ ఉందో చూడండి. విరోధి ఆత్మ అయినా కానీ శ్రేష్ఠ భావన యొక్క పుణ్యం ద్వారా ఆ ఆత్మను కూడా పరివర్తన చేయాలి. ఏ ఆత్మకి ఏ వస్తువు అప్రాప్తి ఉంటుందో దాన్ని ప్రాప్తిని చేయించే కార్యం చేయాలి, అదే పుణ్యం. బాబాయ్ అంటున్నారు, విరోధి ఆత్మను కూడా శాస్త్రభావన యొక్క పుణ్యం ద్వారా ఆ ఆత్మను కూడా స్నేహి ఆత్మ కింద పరివర్తన చేసేయచ్చు సంకల్పం ద్వారా అంటున్నారు బాబా. విరోధి ఆత్మ ఎదురుగా వచ్చినప్పుడు పుణ్యాత్మైన వారు వీరు సహనశక్తితో వంచితమై ఆత్మ అని దృష్టితో చూస్తారు. బాబా అంటున్నారు, విరోధంగా ఉన్న ఆత్మ మన ఎదురుగా వచ్చినప్పుడు పుణ్యాత్మ ఎలా చూస్తుందంటే సహనశక్తి అనే శక్తి ఆలో లేదు అని అనుభవం చేసుకుంటుంది. మరియు తమ పుణ్యం ద్వారా, శుభభావన ద్వారా, శ్రేష్ఠ సంకల్పం ద్వారా ఆ ఆత్మకి సహనశక్తినిచ్చి సహయోగి ఆత్మగా చేసేస్తారంటున్నారు బాబా. చూసారా బాబా ఏం చెప్తున్నారు? బాబా అంటున్నారు,
విరోధి ఆత్మ ఎదురుగా వచ్చినప్పుడు పుణ్యాత్మైన వారు వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళకి సహనశక్తి అనేది లేదు ఈ ఆత్మకని. ఆ సహనశక్తి లేదని 10 మందికి చెప్పరు, మనసులో పెట్టుకోరు. మళ్ళీ ఆ ఆత్మ మారాలని తమ పుణ్యం ద్వారా, శుభభావన ద్వారా, శ్రేష్ఠ సంకల్పం ద్వారా, అన్నీ కూడా భావాలే ద్వారా ఆ ఆత్మకి సహనశక్తి ఇచ్చి సహయోగ ఆత్మగా చేసేస్తారంటున్నారు బాబా. అంతేగాని మనం మాట్లాడక్కర్లేదు బాబా. అందుకే ఒక వాణిలో చెప్పారు, మీరు ఇక్కడ కూర్చున్నా కూడా ఎంతో దూరదేశంలో ఉన్న ఆత్మని సంకల్ప శక్తి చేత పరివర్తన చేసేయచ్చు అన్నారు బాబా. అంటే సంకల్ప శక్తికి అంత గొప్పతనం ఉంది. అంటే మన సంకల్పంలో అసలు ఏ ఆత్మ పట్ల కూడా వ్యతిరేక భావన వచ్చింది అంటే మన పుణ్యం తరిగిపోయినట్టే. అంత లోతుగా చెప్తున్నారు బాబా ఇక్కడ పాయింట్. అదేంటండి మరి ఆ ఆత్మ సమాజానికి మోసం చేస్తుంది, అందరినీ మోసం చేస్తుంది అని మనం మనసులో పెట్టుకుని అందరికీ చెప్పామనుకోండి, బాబా ఏమంటున్నాడు, నీ మనసులో ఆ ఆత్మ మోసం చేస్తుంది కరెక్టే, కానీ నీ సంకల్పం ఎలా ఉండాలి, బాబా ఈ ఆత్మను కూడా మార్చు, ఈ ఆత్మను కూడా మార్చు బాబా అని నీ శ్రేష్ఠ శుభ సంకల్పానికి అంత పవర్ ఉంది, మారిపోద్ది అంటున్నారు ఆత్మ. ఇప్పుడు చీకటడిపోయింది, మనం వెలుతురు కావాలి, ఏం చేయాలి? అప్పుడు సూర్యుడు వస్తాడేంటి, రాత్రులు రారు కదా, లైట్ వేసుకోవాలంతే. లైట్ వేస్తే ఆ చీకటి ఏం చేస్తుంది, తొలగిపోతుంది. మళ్ళీ లైట్ ఆర్పగానే చీకటి అక్కడే ఉంటుంది, వచ్చేస్తుంది. కానీ వెలుగులో చీకటి గుప్తం అయిపోతుంది అన్నమాట. అది అక్కడ చాలా బాగా చెప్తున్నారు బాబా ఇక్కడ పాయింట్. ఈ పాయింట్ తీసుకుంటే మనం జ్ఞానంలో ఉన్న మనందరం కూడా ఫెయిల్యూర్ అయిపోయినట్టే. మొత్తం టోటల్ బ్రాహ్మణాత్మ జ్ఞానంలో ఉన్న ఆత్మ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో ఒక ఆత్మ గురించి ఒకరు చెప్పుకోవటం, వాళ్ళు ఎలాగనుకోవటం, వీళ్ళు ఎలా అనుకోవటం. ఈ పాయింట్ని మనం ఒక్క నిమిషం అనాలిసిస్ రిపోర్ట్లో తీసుకుంటే అందరూ కూడా పుణ్యాన్ని పోగొట్టేసుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. కానీ మనం ఏంటంటే బాబా ఏం చెప్తారంటే ఆ ఆత్మతో మనం మాట్లాడక్కర్లేదు, సాంగత్యం కూడా చేయక్కర్లేదు, సంకల్పం చేస్తే చాలంటున్నారు బాబా. ఆ నిరంతరం ఆ సంకల్పాల లోపల నడుస్తున్నంత సేపు మన ఆత్మ పుణ్యాత్మ అయిపోతుంది. ఆ పుణ్యతరంగాలు ఆ సహనశక్తి కోల్పోయిన ఆత్మకి, వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మలకి ఈ పుణ్యాన్ని జమ చేస్తుంది, వాళ్ళకు కూడా సెట్ అయిపోతారు అంటున్నారు బాబా. వారి కోసం ఇదే పుణ్యం కార్యం అవుతుంది. ఎవరి కోసం? ఇతరుల కోసం. మనం అలా సంకల్పం చేయటం వలన శుభభావన ద్వారా సహనశక్తి ఇచ్చేటువంటి సహయోగి అవటం కారణంగా పుణ్యాత్మ అయిపోతుంది అంటున్నారు బాబా. అంటే నిన్ను నిందించింది ఆత్మ, నువ్వు మనసులో పెట్టుకోకూడదు, ఎవరికి చెప్పకూడదు, అసలు అది స్వీకరించకూడదు. అంత శక్తి కావాలంటున్నారు బాబా. ఆ స్వీకరించకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మ పరివర్తన అయిపోద్దని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే మనం స్వీకరించలేదో మనం నెగిటివ్ థాట్స్ వాళ్ళకి వెళ్ళలేదు కదా. అది బాబా చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ. ఏ ఆత్మ నుండి అయినా కానీ అల్పకాలిక ప్రాప్తి తీసుకోవాలని కామన అతీతంగా ఉంటారు. పుణ్యాత్మ ఎప్పుడు కూడా బాబా అంటున్నారు బాబా నుండే తీసుకుంటే తప్ప దృష్టి అవనివ్వండి, భాగ్యం అవనివ్వండి, ఏది అవనివ్వండి, శివబాబా నుంచి తప్ప ఇంకా ఏ ఆత్మ నుండి కూడా అల్పకాలిక ప్రాప్తి తీసుకోవాలని కామన అంటే కోరిక ఉండదు ఆత్మకి, పుణ్యాత్మకి అంటున్నారు బాబా. అర్థమైందా? బాబా ఏమన్నారు? ఏ ఆత్మ నుండి కూడా ఏ సహయోగం కానీ ఏది తీసుకోవడానికి పుణ్యాత్మ అంగీకరించు, ఒక్క బాబా నుండే. ఒకసారి ఒకళ్ళు ఎవరో ఒక చోటకి ఒక పెద్ద మహారథి వస్తున్నారు అన్నయ్య,
మనం వాళ్ళ ద్వారా దృష్టి తీసుకుందాం, నిన్ను పరిచయం చేస్తానన్నారు. నాకు అప్పుడు అనిపించింది, బాబా ఒక వాణిలో చెప్పాడు, ఎంత శ్రేష్టాత్మకైనా, మహారథాత్మకైనా, దాదీకైనా, దీదీకైనా ఆ దృష్టి ఇచ్చేది ఎవరు? శివబాబా ఇస్తున్నారు. వాళ్ళ నుంచి మనం తీసుకోక్కర్లేదు. మనం డైరెక్ట్ బాబా నుంచి తీసుకోవడానికి శక్తి మనకు, అది స్వతంత్రం ఉంది మనకి ఇక్కడ. అదే బాబా చెప్తున్నారు ఇక్కడ. పుణ్యాత్మ ఎప్పుడు కూడా ఎటువంటి ఆత్మ నుండి అయినా సరే సహయోగం తీసుకోవడానికి అసలు మనసు ఒప్పదంటున్నారు బాబా. బాబా నుండి తప్ప ఇంకెవరి దగ్గర నుంచి తీసుకోవటానికి ఆ ఆత్మ మనసు అంగీకరించదు అంటున్నారు బాబా. పుణ్యాత్మ సదా దాత యొక్క పిల్లలుగా ఉంటారు, ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు, కానీ తీసుకునేవారుగా ఉండరు. చూడండి ఎంత సూపర్ పాయింట్ చెప్తున్నారు బాబా. పుణ్యాత్మ ఎప్పుడు కూడా సదా దాత యొక్క పిల్లలుగా, నాకు ఎవరిస్తారు? మనకి బాబా ఇస్తారు. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలా భయంకరంగా ఉన్నాయి. బ్రహ్మబాబాకి లాస్ట్ని మరి ఏం చేశారు? భారతదేశం వచ్చేస్తున్నప్పుడు ఆ ముస్లిమ్స్ అంతా కూడా ఉండమని కూడా ఎంతో బతిమాలేరు. ఆయన ఆస్తి అమ్మిచ్చారు. తర్వాత టెన్నిస్ కోర్టులు అన్నీ కూడా, సామాన్లన్నీ కూడా ఇచ్చారు. ఆయనకి అటువంటి యుద్ధ సమయంలో కూడా ఏ లోటు లేదు. ఏం చేత? పరమాత్ముని ఒక్కనే జ్ఞాపకం చేసుకున్నాడు బ్రహ్మబాబా. బికారి అయిపోయినప్పుడు, బికారి స్థితి వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఎంతోమంది డబ్బు పంపుతారు, కానీ బాబాతో ఉన్నారు. కానీ ఇప్పుడు మనం కూడా మన సంస్థ కూడా ఒక పెద్ద ఆత్మ, ఒక అధికారి ఆత్మ, ఒక సెంటర్ని కానీ, ఒక విద్యార్థిని కానీ ఇది అది అని కూడా అడగకూడదు. డబ్బు అని కానీ, మాకు లేదని కానీ అడిగింది అనుకోండి, ఇంకా బాబా కట్ అయిపోయాడు. అక్కడ ఎంత డీప్గా చెప్తున్నారు పాయింట్ ఇక్కడ. పుణ్యాత్మ ఎప్పుడు కూడా ఏ ఒక్క ఆత్మ నుండి కూడా, ఏ రూపంలో కూడా, ఏ సమయంలో కూడా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా కానీ బాబా నుండి తప్ప ఇంకెవరి నుండి తీసుకోదు. మరియు ఇచ్చే దాతగా ఉంటుంది తప్ప తీసుకోదు అంటున్నారు బాబా. అర్థమైందా? అందుకే మనం ఎప్పుడు కూడా సెంటర్లో కూడా అన్నయ్యలు అక్కల్ని ఎవరిని కూడా డబ్బులు అడగకూడదు, ఏది అడగకూడదు. బాబాని ఒక్కరిని అడగాలి. బాబాను కూడా అడగక్కర్లేదు, ఆయనకి అన్నీ తెలుసు. అలా అడగటం వలన ఏమవుతుంది? పుణ్యాత్మ అనేటువంటి శక్తి, ఆత్మలో ఉన్న శక్తి బలహీనమైపోతుంది. చాలా లా ఇది, మంచి పవర్ఫుల్ లా ఇది. ఇచ్చేటటువంటి వారిగా భావిస్తారు. ఏ ఆత్మ నుండి అయినా కానీ అల్పకాలిక ప్రాప్తి తీసుకోవాలనే కోరిక అతీతంగా ఉంటుంది, కోరికకు అతీతంగా ఉంటుంది అంటున్నారు బాబా. అసలు ఏ ఆత్మ నుండి కూడా ఇది తీసుకోదు అంటున్నారు బాబా. ఈ ఆత్మ కొంచెం ఇస్తే నేను ఇస్తాను, వీరు కొంచెం చేస్తే నేను కొంచెం చేస్తాను అనే హద్దు యొక్క కామన ఉండదు. పుణ్యాత్మకి ఎప్పుడు కూడా వీళ్ళు ఎంత ఇస్తే నేను ఎంత ఇస్తాను. చూడండి, మనం ఏదైనా బట్టి పెట్టామనుకోండి, అన్నయ్య నువ్వు ఇంటి, నువ్వు అంతే అని అడిగామనుకోండి, అంత ఇస్తేనే మనం బట్టి చేస్తామా? ఆలోచించండి. బ్రహ్మబాబా ఎవరినైనా అడిగారా? ఆయన సెంటర్లు పెట్టేటప్పుడు కూడా ఎవరిని అడగలేదు. ఒకసారి ఒక ఊర్లో యజమాని సెంటర్ ఖాళీ చేయమ్మా, మాకు ఇల్లు అవసరం అన్నారు. అప్పుడు ఫోన్స్ లేవు, ఉత్తరం రాశారు అక్కడ ఒక టీచరు బ్రహ్మబాబాకి. బ్రహ్మబాబా ఏం చెప్పారు తెలిసిన? వెంటనే 2 రోజుల ముందే ఖాళీ చేసే అంటే వాళ్ళకి ఇచ్చి అప్పచెప్పే అన్నారు బ్రహ్మబాబా. అప్పుడు ఆ టీచర్ ఏమనుకున్నారు, ఎక్కడ దొరకట్లేదు, కానీ ఒక చోట మొత్తం మీద లభించింది. బాబాని తోడెట్టుకోవటం వల్ల, శివబాబాని. అక్కడ అద్దె కూడా ఎక్కువ. అప్పుడు సెంటర్స్ కూడా చాలా నీతి నిజాయితీతోటి, సత్యతతోటి బ్రహ్మబాబా పాలనలో ఉన్నాయి కదా. అప్పుడు సెంటర్ అక్కడ ఇంట్లో ఓపెన్ చేసినప్పుడు వేరే చోట ఒక ఆయన, పక్కనున్న ఆయన, అమ్మ నేను చాలా ఇష్టం ఈ జ్ఞానం, అక్కడికి రాలేకపోయేవాడిని, విన్నాను ఒకసారి, ఈ అద్దె ఎంతో నేను ఇచ్చేస్తాను ప్రతి నెల అన్నారు. చూసారా?
ఇటువంటి ఇన్సిడెంట్లన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అంచేత మనం ఒక 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 బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మని ఏది అడగకూడదు. అసలు బాబా కూడా మనం అడగక్కర్లేదు. అలా ఉంటే ఆయన తెలిసిపోద్ది, పిల్లవాడు ఈరోజు ఆకలితో ఉన్నాడు, నన్ను కూడా అడగలేదు, చాలా అశరీరిగా ఉన్నాడు, చాలా నీతిగా ఉన్నాడు అని ఆయనే అరేంజ్ చేస్తారు. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. బాబా ఏం చెప్తున్నారు? అల్పకాలిక ప్రాప్తి తీసుకోవాలని కామన ఏ ఆత్మ నుండి కూడా పుణ్యాత్మక ఉండదు, అతీతంగా ఉంటారు. ఈ ఆత్మ కొంచెం ఇస్తే నేను ఇస్తాను, వీరు కొంచెం చేస్తే నేను కొంచెం చేస్తానని హద్దు యొక్క కామన ఆత్మకి కళలో కూడా ఉండదు అంటున్నారు బాబా. దాత పిల్లలుగా ఈ సర్వులకు స్నేహం, సహయోగం, శక్తి ఇచ్చేటువంటి పుణ్యాత్మలుగా అవుతారు. సర్వులకు స్నేహము, సహయోగము, శక్తి ఇచ్చేటువంటి పుణ్యాత్మలుగా అవుతారు. పుణ్యాత్మకి ఎప్పుడు కూడా తన పుణ్యానికి బదులు గౌరవం పొందాలనే కామన ఉండదు. నిన్న కూడా చెప్పారు బాబా ఈ పాయింట్. పుణ్యాత్మ ఎప్పుడు కూడా తన పుణ్యం పొందాలి, ఇతరికి ఇవ్వాలనే తప్ప గౌరవం పొందాలి, లేకపోతే సన్మానం చేయించుకోవాలి, సన్మానం చేయాలి, ఇటువంటి ఇంక అసలు ఏమి ఉండవు ఆత్మకి. నువ్వు ఎంత ఇస్తే నేను ఎంత ఇస్తాననేది అసలు జీవితంలో ఉండదు అంటున్నారు బాబా. ఎందుకంటే పుణ్యాత్మకి తెలుసు ఈ అద్దు యొక్క గౌరవాన్ని స్వీకరించటం అంటే సదాకాలిక ప్రాప్తి నుండి వంచితం అయిపోవటం అని. చూడండి బాబా చెప్తున్నారు, పుణ్యాత్మకి దివ్య బుద్ధి ఉంటుంది, పరమాత్మ శక్తి ఉంటుంది, వెంటనే టచ్ అయిపోతుంది ఆత్మకి. హద్దు యొక్క గౌరవాన్ని స్వీకరించటం అంటే సదాకాలిక ప్రాప్తి నుండి వంచితం అయిపోవటం అని ఆత్మకి తెలుసు అంటున్నారు బాబా. అందువలన వారు సదా ఇవ్వటంలో సాగరుని సమానంగా సంపన్నంగా ఉంటారు. పుణ్యాత్మ సదా తమ యొక్క ప్రతి మాట ద్వారా ఇతరులకి సంతోషం, బాబా యొక్క స్నేహం, అతీంద్ర సుఖం మరియు ఆత్మిక ఆనందము జీవితం యొక్క అనుభవం చేస్తారు. పుణ్యాత్మ లక్షణాలు అంటున్నారు బాబా. మాట ద్వారా ఇతరులకు సంతోషం వస్తుంది, బాబా యొక్క స్నేహం ఇస్తారు, వాళ్ళ స్నేహములకు ఉంచుకోరు, బాబాకి స్నేహిగా చేస్తారంటున్నారు బాబా ఇక్కడ. వారి ప్రతి మాట సంతోషమనే భోజనం వలె ఉంటుందంటున్నారు బాబా. పుణ్యాత్మల యొక్క ప్రతి కర్మ సర్వాత్మల పట్ల సదా సహయోగాన్నిచ్చే విధంగా ఉంటుంది. అది మరియు ప్రతి ఆత్మ అనుభవం చేసుకుంటుంది. ఈ పుణ్యాత్మల యొక్క కర్మ చూసి సదా ముందుకు ఎగిరేటటువంటి సహయోగం లభిస్తుంది అని అనుభవం చేసుకుంటుంది. పుణ్యాత్మల యొక్క లక్షణాలు ఏమిటో అర్థమైందా? ఈ విధంగా సదా పుణ్యాత్మగా అవ్వండి. శివపరమాత్మ మహావాక్యము 14:91. దానం చేయటం, 2 పుణ్యం చేయటం ఏది గొప్పది అంటున్నారు బాబా. దానం కంటే కూడా పుణ్యం గొప్పది. దానం అంటే ఏంటి? మనకు ఉన్నదే లేదా ఎక్కువైపోయింది ఇస్తాం. దానం అంటే ఏంటి? పుణ్యం అంటే ఏంటో చెప్తున్నారు బాబా ఇక్కడ. దానం చేయటం అంటే ఏంటంటే మనకున్నదే ఎక్కువగా ఉండి వాళ్ళకి ఇస్తాం, లేదు మొత్తం మీద మనకు వాళ్ళకి ఇస్తాం. కానీ పుణ్యం ఏమంటున్నారు? దానం కంటే కూడా పుణ్యం చాలా చాలా గొప్పది. పుణ్యకర్మ నిస్వార్థ సేవ యొక్క కర్మ. పుణ్యకర్మ కనిపించదు. చూసారా బాబా ఏం చెప్తున్నారు? పుణ్యకర్మ కనిపించదు అంటున్నారు. ఏం చేత? ఆ ఆత్మ ఎప్పుడు కూడా ప్రతి సమయము ఎక్కడ ఉన్నా, ప్రతి సంకల్పము అక్కడ అగ్ని లాంటి పరిస్థితి ఉన్నా తన సహనశక్తి, శీతలతా శక్తితోటి నిండుగా ఉంటుంది. కాబట్టి అది పరివర్తన అయిపోతుంది అంటున్నారు బాబా అక్కడ.
అది మన బాబా చెప్తున్నారు, అదే చూడండి, పుణ్యకర్మ కనిపించదు అంటున్నారు. అంటే మన సంకల్ప శక్తి ఎంత గొప్పదంటే, మనం భోజనానికి పదార్థాలకి అక్కడ తినకూడదు, ఇక్కడ తినకూడదు, ఈ బట్టలు ధరించకూడదు, ఈ పెట్టుకుంటున్నాం మన నియమాలు. పోలే మంచిదే పెట్టుకోండి, కానీ అసలైన నియమం ఏంటంటే బ్రాహ్మణాత్మగా ఎప్పుడైతే మనం జ్ఞానంలోకి వచ్చామో అప్పుడు మన ప్రతి సమయము, ప్రతి సెకండు, ప్రతి సంకల్పము ఏ ఆత్మ పట్లైనా సరే వ్యతిరేక భావన ఉందంటే ఆ ఆత్మ పుణ్యాత్మ ఎప్పటికీ అవ్వదని చెప్తున్నారు. అంత లోతుగా చెప్తున్నారు బాబా ఇక్కడ పాయింట్. పుణ్యాత్మ పైకి కనిపించదు, మనసులో జరుగుతుంది అంటున్నారు బాబా. అది చెప్పారు చూసారా. దానం అంటే పైకి అందరికీ కనపడేలాగా ఇస్తాం, ఏదోటి ధనమో ఏదోటి వస్తువు, అది పైకి కనపడింది. కానీ పుణ్యాత్మ ఎప్పుడు కూడా మనసులో శుభ సంకల్పాలు నడుస్తూ ఉంటాయన్నమాట. మొత్తం విశ్వం పట్ల, ప్రతి ఆత్మ పట్ల, అందరి పట్ల కూడా శుభ సంకల్పం నడుస్తుంటుంది. దానం కనిపిస్తుంది. పుణ్యకర్మ అంటే ఏంటి అడుగుతున్నారు బాబా, చాలా క్లారిటీ ఇస్తున్నారు ఇక్కడ. పుణ్యకర్మ అంటే అవసర సమయంలో ఏ ఆత్మకైనా సహయోగి అవటం, అంటే కర్మలోకి తీసుకురావటం. పుణ్యకర్మ చేసే ఆత్మలకు అనేక ఆత్మల నుండి మనసు ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంకా మొత్తం వాణిలో ఏం చదువుకోక్కర్లేదు, మనం రోజు చదువుకుని ఇలా ఉన్నామా లేదా చూసుకుంటే సరిపోద్ది కదా. బాబా చూడు ఎంత బాగా చెప్తున్నారు. ఏమంటున్నారు? పుణ్యకర్మ అంటే అవసర సమయంలో ఏ ఆత్మకైనా సహయోగిగా అవ్వటం, అంటే కర్మలోకి తీసుకురావటం. పుణ్యకర్మ చేసే ఆత్మలకు అనేక ఆత్మల నుండి మనసు ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. మేము ఇప్పటికీ కొంచెం ఇంచుమించు 50 లక్షల పుస్తకాలు పంచిపెట్టించారు బాబా. 4 లక్షలు తక్కువ కానీ, 40,000 తక్కువ కానీ. మరి ఎంతో కనీసం 100 మందిలో ఒక్కళ్ళైనా ఫోన్ చేస్తున్నారు, బాబు చాలా మంచి పుస్తకం ఇచ్చారు, చాలా ఆనందంగా ఉంది అని. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. మనం అని గొప్పతనం అని కాదు, అక్కడ బాబా చేయించుకుంటున్నారు, ప్రతి ఒక్కరి చేత చేయించుకుంటారు బాబా. 50 లక్షల పుస్తకాలు వెళ్ళినాయి అంటే 50 లక్షల మందికి సందేశం వెళ్ళిపోయింది. మధువనంలో భగవంతుడు వస్తున్నాడని క్లియర్గా వెళ్ళిపోయింది. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఏ ఆత్మకైనా సహయోగి అవటం అంటే, ఇంతవరకు ఏం చెప్పారు బాబా? సంకల్పం, సమయం గురించి చెప్పారు. ఇప్పుడు కర్మలో కూడా వచ్చేస్తుంది అంటున్నారు బాబా. పుణ్యకర్మ చేసే ఆత్మలకు అనేక ఆత్మల నుండి మనసు ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. కేవలం నోటి ద్వారా శుభాకాంక్షలు లేక కృతజ్ఞతలు చెప్పరు, కానీ మనసు యొక్క శుభాకాంక్షలు గుప్తంగా జమ అవుతాయి. పుణ్యాత్మలో పరమాత్మ ఆశీర్వాదాలు, ఆత్మల ఆశీర్వాదాల యొక్క ప్రత్యక్ష ఫల స్వరూపంలో చాలా నిండుగా ఉంటారు. సూపర్గా చెప్పారు బాబా. మొన్న ఒక తెనాల నుంచి ఒక మాత ఫోన్ చేశారు, బాబు ఈ పుస్తకము మా కోడలు తెచ్చారు, ఎప్పటి నుంచో 5-6 నెలల నుంచి ఆ టేబుల్ మీదే ఉంది, అక్కడ ఇంకా ఎన్నో పుస్తకాలు ఉంటే చదివాను కానీ చదవలేదు, ఇది చాలా బాగుంది, భగవంతుడు వచ్చాడు భూమి మీద అనేది చాలా బాగుంది పుస్తకం అని పాపతో మాట్లాడారు. పాప ఇలా చేసుకోండి అమ్మ, మీరు కూడా యోగం చేసుకోవచ్చు, మీ ఇల్లు శివాలయం చేసుకోవచ్చు, లేదు సెంటర్ ఉంటే సెంటర్కి వెళ్ళండి, ఇంకా బాగా చెప్తారు అని చెప్పింది. అప్పుడు ఆవిడ ఏమంటుంది తెలిసినండి, అమ్మ నువ్వు మాట్లాడుతుంటే నాకు ఏదో దేవి మాట్లాడుతున్నట్టుంది అన్నారు ఆవిడ. అంటే చూడండి, ఇది బాబా ఇక్కడైతే చెప్తున్నాడు. ఇక్కడ నేను మనం గొప్ప అని చెప్పట్లేదు. ఇక్కడ బాబా చెప్పింది ఎంత సత్యమో మనకు ప్రాక్టికల్గా జరిగే కార్యంలో అనుభవం అయిపోద్ది. ఆవిడ ఎన్నోసార్లు అన్నది, నేను ఫోన్లో విన్నాను. ఏమంటున్నారు? అమ్మ నువ్వు చెప్తుంటే ఏ డౌట్లు అడిగారు ఆవిడ, ఆ డౌట్లు క్లియర్ చేస్తుంటే, అమ్మ నువ్వు చెప్తుంటే నాకు ఒక దేవత చెప్తున్నట్టుందమ్మా అంటున్నారు. ఆవిడ మనం చూడలేదు, మనం ఆవిడ చూడలేదు. ఆ పుస్తకం చదివి ఆవిడ అలా ఫోన్ చేశారు. అప్పుడు చెప్పాను, సెంటర్ ఉంటే వెళ్ళమ్మా, లేదు నీ ఇంట్లో ఇలా యోగం చేసుకో, ఇంకా పెద్ద బుక్ కావాలితే పంపిస్తామని. అది ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు చూసారా? పుణ్యకర్మ చేసే ఆత్మలకు అనేక ఆత్మల నుండి
మనసు ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. కేవలము నోటి ద్వారా శుభాకాంక్షలు లేక కృతజ్ఞతలు చెప్పరు, కానీ మనసు యొక్క శుభాకాంక్షలు గుప్తంగా జమ అయిపోతాయి. పుణ్యాత్మలో పరమాత్మ ఆశీర్వాదాలు, ఆత్మల ఆశీర్వాదాల యొక్క ప్రత్యక్ష ఫలస్వరూపంగా నిండుగా ఉంటుంది. భగవంతుడు ఆశీర్వదిస్తాడు, ఇక్కడ ఆత్మలు కూడా ఆశీర్వదిస్తారు. పుణ్యాత్మల యొక్క వృత్తి, దృష్టి ఇతరులకు కూడా ఆశీర్వాదాలను అనుభవం చేస్తాయి. పుణ్యాత్మ ముఖంలో ప్రసన్నత, సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తుంది. పుణ్యాత్మ తనకు లభించిన ఫలం కారణంగా అభిమానము మరియు అవమానానికి అతీతంగా ఉంటుంది. చూసారా, బాబా అంత బాగా చెప్తున్నారు. పుణ్యాత్మకి ఏమి లభించింది? పరమాత్మ నుండి అద్భుతమైన శక్తులు లభించేసినాయి ఆ ఆత్మకి. ఆ ఫలం కారణంగా ఎవరు అభిమానంలోకి వెళ్ళదో, ఎవరైనా అవమానించినా కూడా అవమానానికి అతీతంగా ఉంటుందా? అవమానం టచ్ అవ్వదు అంటున్నారు ఆ ఆత్మకి. ఏం చేత టచ్ అవ్వదు? పరమాత్ముడు శక్తి ఉన్న కారణంగా పరివారంలో అవమానం చేసిన ఆ ఆత్మ టచ్ అవ్వదు అంటున్నారు బాబా. ఫలం కారణంగా అభిమానం మరి అవమానానికి అతీతంగా ఉంటుంది. ఎందుకంటే వారు నిండుగా ఉన్న చక్రవర్తులు అభిమానము మరి అవమానం నుండి నిశ్చింత చక్రవర్తులు అయిపోతారు. పుణ్యాత్మలు పుణ్యం యొక్క శక్తి ద్వారా స్వయం యొక్క ప్రతి సంకల్పము, ప్రతి సమయము, ప్రతి కర్మను సఫలం చేసుకుంటారు. పుణ్యాత్మలు పుణ్యం యొక్క శక్తి ద్వారా స్వయం యొక్క ప్రతి సంకల్పము, ప్రతి సమయము, ప్రతి కర్మను సఫలం చేసుకుంటారు. పుణ్యఖాత జమ అవుతుంది. జమకు గుర్తేంటి? పుణ్యఖాత జమ ఉందని గుర్తేంటి అని అడుగుతున్నారు బాబా. ఇక్కడ జమ ఉందానికి గుర్తు ఏంటంటే వ్యర్థం సమాప్తి అయిపోద్ది ఆత్మకి. ఇంకా అసలు వ్యర్థం మాట్లాడదు, వినదు, ఆలోచించదు, చూడదు, చేయదు. అందరూ మంచోళ్ళే. ఇంకా పుణ్యాత్మకి తీవ్ర పురుషార్థి మంచోళ్ళే. బద్ధకస్తులు సోమర్తనంగా ఉండి పురుషార్థంలో ఉన్న వాళ్ళు కూడా మంచోళ్ళే. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబాయ్ పాయింట్. ఇక్కడ వ్యర్థం సమాప్తి అయిపోతున్నాయి ఆత్మకి. ఆ విధమైన పుణ్యాత్మ విశ్వరాజ్య సింహాసనాధికారిగా అయిపోతుంది. అది భవిష్యత్తులో విశ్వమహారాజు అయిపోతుంది అంటున్నారు బాబా. మీ ఖాతాను పరిశీలించుకోండి. ఆ విధమైన పుణ్యాత్మగా ఎంత జమ చేసుకున్నారని. అందరూ పుణ్యాత్ములేనా అని అడిగితే అందరూ అవునంటారు. కానీ పరిశీలన చేసుకోండి. మేము పుణ్యాత్ములే అంటాం. అంత బాగా చెప్పారు. సో నెక్స్ట్ పాయింట్, బాబా యొక్క శ్రీమతం ఏంటి? ఏం చెప్పారు బాబా? దుఃఖం తీసుకోకండి, దుఃఖం ఇవ్వకండి అంటున్నారు బాబా. దుఃఖం తీసుకోకండి కనుక దుఃఖాన్ని తీసుకోకండి. దుఃఖాన్ని కూడా ఇవ్వకండి. అప్పుడు పుణ్యాత్మ అయిపోతారు. ఎవరైనా నిన్ను అవమానించినా, నువ్వు లోపల బాధపడ్డావంటే నన్ను ఇలా అన్నారని నువ్వు పుణ్యాత్మ నుంచి వంచితం అయిపోతున్నావు. ఎవరు నీకు దుఃఖం ఇచ్చినా తీసుకోకూడదు. ఎవరికి కూడా నువ్వు దుఃఖం ఇవ్వకూడదు. అంత బ్యాలెన్స్ చెప్పారు చూడండి బాబా. పుణ్యాత్మ యొక్క గొప్పతనం అని చెప్తున్నారు బాబా. అప్పుడే మీరు తపస్సుగా అయిపోతారు. బాబా యొక్క శ్రీమతం ఏంటంటే, ఎందుకంటే నువ్వు బాబా పిల్లవాడు, బాబా ఒడిలో ఉన్నావు, బాబా శిరోకిరీటంగా ఉన్నావు. భక్తి మార్గంలో చూపించారు చూడండి, శంకరుడికి తలపై చంద్రుడు చూపించారు కదా. అంటే శీతలత గుణం, ఆ శంకరుడికి శీతలత గుణం ఉంటుంది. శంకరుడు అంటే బాబా ఏం చెప్పాడు? అశరీరి తపస్విమూర్తి అంటారు. శరీరాన్ని మర్చిపోయి తపస్సు చేసేవాడు. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే నువ్వు దుఃఖం తీసుకోలేదో, నిన్ను ఎవరు అవమానించినా, అపకారం చేసినా, నిన్ను ఎవరైనా ఏం చేసినప్పటికీ కూడా నువ్వు దుఃఖం తీసుకోలేదు, వాళ్ళకు కూడా దుఃఖం ఇవ్వకుండా ఉంటే
తపస్సుమూర్తి అయిపోతాం అంటున్నారు బాబా. అంటే తపస్సుకి విఘ్నం ఏంటంటే మనం సరిగ్గా తపస్సు చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం మనం, కరోనా వచ్చేసింది, గంటకి ఒక యోగం చేసేయండి, లేకపోతే 2 గంటలు చేసేయండి అంటే చేసేస్తాం. ఏం చేసేస్తాం, మనం అక్కడే కూర్చుంటాం. మనసు వెళ్ళాలి కదా, సంకల్పం వెళ్ళాలి కదా బాబాతోటి. అంచేత మరి ఎప్పుడు ఎన్నాళ్ళు చేయట్లేదు మనం యోగాలో, రోజు అమృతవేళ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎంత నీట్గా చెప్తున్నారంటే బాబా, భగవంతుడు శివపరమాత్ముడు శ్రీమతం ఏంటంటే నువ్వెవ్వరికి దుఃఖం ఇవ్వకూడదు, మనసా వాచ్య కర్మణ. నీకు ఎవరైనా ఇచ్చినా నువ్వు తీసుకోకూడదు. ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు తపస్సుమూర్తిగా అయిపోతావు. తపస్సు ఆటోమేటిక్గా అదే తపస్సు. ఇంకా తపస్సు అంటే గంటల కొలది కూర్చొని చేసే అంటాం మనం. తప్పులేదు, అది అలా చేయొచ్చు. అలా కూర్చోవటం దేనికోసం కూర్చున్నాం, ఆ రీచ్ అవ్వడానికి. మళ్ళీ గంట అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే మనం. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, ఈ విఘ్నాలు, ఈ పరీక్షలు, ఇటువంటి అన్నీ కూడా ఆ పుణ్యాత్మ ఎప్పుడు స్వీకరించదు అంటే పరమాత్మతో లింక్ పెట్టుకున్నప్పుడు స్వీకరించదు. నాకు శివబాబా చాలు, ఇంకెవ్వరు అక్కర్లేదు. ఒకసారి మీ శ్రీశైలంలో పుస్తకాల్లో ఒక సీడీలు క్యాజెట్లు అమ్ముతున్నాం, 10 రూపాయలు. అప్పుడు 5,000 క్యాజెట్లు పెట్టుకెళ్ళాం. ఓ క్యాలెండర్ ఫ్రీ. ఆ ఇరుముడి దగ్గర 10 రూపాయలు క్యాలెండర్ ఫ్రీ తీసిపడమంటే బోల్డ్ మంది కొనేస్తున్నారు. అక్కడ సెంటర్ అక్కయ్యలు కూడా వాళ్ళు ఏదో మ్యూజియం పెట్టుకుని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు 25 రూపీస్ అమ్ముతున్నారు క్యాజెట్, మనం 10 రూపాయలు అమ్ముతున్నాం. అయితే కొద్ది క్వాలిటీ తేడా ఉండొచ్చు. మనం ఏంటి ఒకసారి వినేసి పాడేసినా కానీ బాబా పరిచయం అయిపోయింది కదా 10 రూపాయల్లో అని 5,000 క్యాజెట్లు పెట్టుకెళ్ళాం. ఇంకా 40 ఎన్నో క్యాజెట్లు ఉందనగా అక్కే వచ్చారు. ఏంటన్నయ్య ఇలా చేసేస్తున్నారు, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మీరు పెద్దోళ్ళు పర్మిషన్ తీసుకోరు, మీరు ఎలా ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు, మీరు అలా ఆశీర్వాదాలు లేకపోతే ఎలాగా అన్నారు. నేనేమనలేదు. అప్పుడు ఈ 40 క్యాజెట్లు మీ దగ్గర పెట్టుకుని మీరు ఇచ్చేయండి, ఆ 10 రూపాయల చొప్పుని అమ్మేసేసి నాకు ఇచ్చేయండి అన్నాను. ఇంకా మాట్లాడలేదు ఆవిడ. మనం అది కిట్టిన రేటుకి ఇచ్చాం. అక్కడ ఎందుకు ఇచ్చాం, అక్కడ ఆతలాత్మ అది ఒక్కసారి విని భగవంతుడు వచ్చేదని అర్థం చేసుకుని పుణ్యాత్మ లిస్టులోకి వెళ్తుందో, ఆ తర్వాత దాని మీద సినిమా పాటలు ఎక్కించేసుకున్నా మనకు అనవసరం కాదు. అప్పుడు వీరు ఎలా చెప్పారు. అప్పుడు వారు వెంటనే ఏమన్నారంటే, ఆ అక్కయ్య కూడా పాప ఏంటి అన్నయ్య ఎండలో పెట్టుకుని మైకులో అనౌన్స్ చేసి అలా చేస్తున్నారు అని ఆవిడ కూడా కూల్ అయిపోయి పోళ్ళు ఎండి చేసుకోండి అన్నారు. మనం పర్మిషన్ అడిగామనుకోండి, ఇక్కడ ఎలా ఉంది మన సంస్థ, అక్కడోళ్ళు ఇక్కడ రాకూడదు, ఇక్కడోళ్ళు అక్కడ రాకూడదు, వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి, ఇవన్నిటిలో పుణ్యకాలం అంతా అయిపోద్ది కదా. 5,000 క్యాజెట్లు అయిపోయినాయి ఆ రోజు, ఒక్క రోజులో. అది కూడా మా దగ్గర డబ్బు లేదు అప్పుడు. ఆ విజయవాడ ఆయన కొత్త ఆయన, బాబు ఇలా చేస్తున్నాము అంటే చెక్ రాసి ఇచ్చేయండి మీకు అరివిస్తా అన్నాడు. చెక్ రాసి ఇచ్చేసాం. ఏమో అమ్ముతాయో లేవో కూడా తెలియదు కదా మనకి, కానీ బాబా చేయమన్నాడు, బాబా ఆజ్ఞ, తప్పకుండా అవుతుంది, వాళ్ళు కొనుక్కుంటారండి. ఆ 23 అందులో వేసేసిపోరండి. అక్కడ పక్కనే మైక్ పెట్టుకున్నాం, డిఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చారు. పెట్టుకునేటప్పటికి ఒక్కొక్కరు కొనుక్కెళ్ళిపోయారు. సాయంత్రం 4 తెల్లారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 4 అయ్యేటప్పటికి అయిపోయినాయి 5,000 క్యాజెట్లు. అదే బాబా ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఏమని, పుణ్యాత్మ ఎప్పుడు కూడా ఎవరికి దుఃఖం ఇవ్వదు, దుఃఖం తీసుకోదు, అప్పుడే తపస్సుమూర్తి అయిపోతుంది అంటున్నారు. మరి అక్కయ్య అన్నారని మనం అనుకోకూడదు కదా. అక్కతో చెప్పాను, అమ్మ నీవు కాస్ట్లీ క్యాజెట్ కొంచెం నువ్వు 50 రూపాయలు అమ్ముకున్నా పర్లేదు, నేను కాస్ట్లీ క్యాజెట్ ఇచ్చి 25 అమ్మితే ఎవడ కొండో, ఒక్కసారి నేసి మనం వెళ్ళి చెప్తే ఎండరు కదా వాళ్ళు, ఆ 10 రూపాయలు అంటారు. ఎంతో చక్కగా మాట్లాడేటప్పటికి అక్కయ్య చాలా ఫ్రీగా మాట్లాడేశారు. ఆవిడ ఎంత ఫోర్స్గా అయితే వచ్చారో అంత కూల్ అయిపోయారు. అదే ఇక్కడ చెప్తున్నాడు బాబా, ఎప్పుడు కూడా ఎవరో ఎలాగొచ్చినా మన పరిస్థితి మాత్రం స్వస్థితి చెల్లించకుండా నీతిగా, నిజాయితీగా, సత్యంగా బాబా వైపు ఉండాలి మనం. అలాగని చెప్పి బాబా వైపు ఉన్నామని చెప్పి ఆతలోని మనం అవమానం చేయకూడదు. గ్రాండ్ సక్సెస్ అయింది. తర్వాత అక్కయ్య అన్నారు ఆవిడ, అన్నయ్య సాయంత్రం అవతలైతే వచ్చి బాబాయ్ సెంటర్లో పడుకోండి అని. అప్పటికే మేము రూమ్ తీసుకున్నాం.
ఎందుకు నేను మధ్యలో ఇటువంటి సంఘటనలు చెప్తున్నాను అంటే మీకు అనుభవం అవటానికి. వాణి చదివాలంటే పెద్ద గగనమేం కాదు, అరగంటలో అయిపోద్ది. కాబట్టి అనుభవం బాబాయ్ చెప్పింటున్నారు, అవి చెప్పని మనసులో చెప్తున్నారు. కాబట్టి బాబా ఇక్కడ పుణ్యాత్మ తపస్యమూర్తిగా ఎప్పుడైపోతుంది అని అడుగుతున్నారు ఇక్కడ ప్రశ్న. పుణ్యాత్మ తపస్యమూర్తిగా ఎప్పుడవుతుందంటే నీకు ఎవరైనా దుఃఖం ఇచ్చినా సంకల్పంలో కూడా తీసుకోకూడదు, నువ్వెవరికి కూడా దుఃఖం ఇవ్వకూడదు. మరి అక్కడ మాకు మంచి పవర్ ఉంది, అక్కడ డిఎస్పి పర్మిషన్ ఉంది. అక్కడ నువ్వేం చెప్పేది పర్మిషన్ బాబాయ్ డిఎస్పి ఇచ్చాడంటే బాగుంటుందా? వాళ్ళు చేసేది సేవే, మనం చేసేది సేవే. కాబట్టి అక్కడ బాబా చెప్తున్నారన్నమాట, తపస్సే అయిపోతారు. తపస్సు అంటే ఏంటే అంటున్నారు బాబా, పరివర్తన అయిపోద్దంట ఆత్మ. కనుక దుఃఖాన్ని కూడా సుఖ స్వరూపంతో స్వీకరించండి, పరివర్తన చేసుకోండి, అప్పుడే తపస్వి అంటారు. నిందని ప్రశంసగా తీసుకోండి, అప్పుడే పుణ్యాత్మ అంటారు. జగదాంబ మమ్మ సదా ఇదే పాఠాన్ని పక్కా చేసుకున్నారు. నిందించే వారిని లేదా దుఃఖం ఇచ్చే ఆత్మను కూడా మీ దయా హృదయ స్వరూపం ద్వారా దయా దృష్టితో చూడండి, నిందించే దృష్టితో చూడకండి. వారు నిందించిన మీరు పుష్పాలు జల్లండి. పుష్పాలంటే పువ్వులని కాదు, అక్కడ సంకల్పాలు. పుణ్యఖాతా జమ చేసుకోవటంలో ఇదే విఘ్నరూపం అయిపోతుంది. అంచేత ఎప్పుడైతే ఒక బ్రాహ్మణాత్మ టీచరు విద్యార్థికి దుఃఖం ఇచ్చినా, విద్యార్థి టీచర్కి దుఃఖం ఇచ్చినా, పెద్ద పెద్ద మహారథులు చిన్నవాళ్ళకి దుఃఖం ఇచ్చినా ఇంకా పుణ్యాత్మ అవదంటున్నారు. పుణ్యాత్మ అవ్వకపోతే తపస్సుమూర్తి అవదంటున్నారు బాబా. తపస్సుమూర్తి అవ్వకపోతే బాబు సమానం అవదంటున్నారు బాబా. ఇక్కడ భగవంతుడు ఎవరు? అందరికి ఇచ్చేవాడు, తీసుకునేవాడు కాదు కదా. బాబా చెప్తున్నారు, ఇదే పాఠాన్ని మమ్మ పక్క చేయించేవారు. నిందించే వారిని లేదా దుఃఖం ఇచ్చే ఆత్మను కూడా మీ దయాహృదయ స్వరూపం ద్వారా దయా దృష్టితో చూడండి, నిందించే దృష్టితో చూడకండి. వారు నిందించినా మీరు ఆశీర్వాదాలు అంటే పువ్వులు చల్లండి. పుణ్యఖాతా జమ చేసుకోవటంలో ఇదే విఘ్నరూపం అయిపోతుంది. అది ఒకళ్ళు నిందించుకోవటంలో, రాజకీయ నాయకులు నిందించుకుంటారు చూడండి, అలా ఒకళ్ళు నిందించుకోవటంలో ఇరువురికి ఎంత ముందున్న పుణ్యం కూడా సమాప్తి అయిపోతుంది. నేను దుఃఖం తీసుకోవటం లేదు, ఇవ్వటం లేదని అంటున్నారు. మంచి వస్తువు కానప్పుడు దాన్ని తీసుకుని ఎందుకు జమ చేసుకుంటున్నారు? దుఃఖం తీసుకోవటం అంటే మట్టిని ముట్టుకోవటం లాంటిది. మట్టి నుండి ఏమొస్తాయి? పురుగులు వస్తాయి. బాబా చూడండి ఎంత ఎలా చెప్తున్నారు. పాపం యొక్క అంశరూపం పురుగులు వచ్చేస్తాయి. పెద్ద పెద్ద పాపాలు అయితే చేయటం లేదు, కానీ ఇప్పటికీ పాపం యొక్క అంశం ఉండిపోయింది. మరి బ్రహ్మబాబాకి ఎన్ని అవమానాలు జరిగినాయండి. వేరే ఎక్కడైనా ఒక శిబిరం వేస్తే మళ్ళీ అక్కడ అపోజిషన్ శిబిరం ఉండేది ఆయనకి. ఎంతోమంది అపోజిషన్లో వచ్చారు, గోడలో కోలుగొట్టేశారు, ధర్నాలు చేశారు, కోర్టు తీసుకెళ్ళిపోయారు. ఎన్ని రకాలు ఉన్నాయి. అదే బాబాని చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే నువ్వు దుఃఖం తీసుకున్నావో జమ చేసుకోవటంలో జమ సమాప్తి అయిపోతుందో. దుఃఖం తీసుకోవటం అంటే మట్టిని ముట్టుకోవటం లాంటిది. ఆ మట్టి నుండి ఏమొస్తాయి? పాపం యొక్క అంశరూపి పురుగులు వచ్చేస్తాయి. అది పెద్ద పాపాలు అయితే బిళ్ళలు ఎవరో చేయట్లేదు, కానీ ఇప్పటికీ పాపం యొక్క అంశం ఉండిపోయింది. ఆ అంశం కూడా ఉండకూడదు. కొంతమంది పిల్లలు చాలా మధురమైన విషయాలు బాబాకి వినిపిస్తున్నారు. ఆత్మిక సంభాషణ అయితే అందరూ కూడా చేస్తున్నారు, కానీ ఒక స్లోగన్ అందరూ గట్టిగా అయ్యిందా? అనుకోలేదు బాబా, కానీ ఇలా అయిపోతుందని. మీరు కావాలనుకోకపోతే ఎవరు కావాలనుకుంటారు? అవ్వకూడదు కానీ అయిపోతుందని ఎవరంటారు? ఎవరు మాట్లాడతారు అలాగా? బలహీన ఆత్మలు మాట్లాడతారు. ఈ విషయాల కారణంగా తపస్సు సిద్ధి పొందటం లేదు.
ఏది జరగకూడదో అది జరగకూడదు, ఏది చేయకూడదో అది చేయకూడదు. ఇదే పుణ్యాత్మ యొక్క గుర్తు. పుణ్యాత్మ చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా. ఏది చేయకూడదు అనుకుంటుందో అది చేయదు. బాబా ఏది చెప్పారో అది చేయదు. బాబా ఏమంటాడు, అడుక్కుని కంట మరణించడం మేలు అంటారు. మరి మనం అడుక్కోవచ్చా? ఒక ఆత్మ వేరొక ఆత్మని, ఒక సెంటర్ ఇంకో సెంటర్ని, ఒక పెద్ద మధువనం ఇంకో సెంటర్ని ఇలా అడుక్కున్నాం అనుకోండి, పుణ్యాత్మ జాబితా నుంచి వంచితం అయిపోయింది ఆత్మ. చాలా గొప్ప మహావాక్యం ఇది. బ్రహ్మబాబా బికారి స్థితి వచ్చినప్పుడు 200 మంది వెళ్ళిపోయారు, సుమారుగా 150 మంది మిగిలారు. ఆ సమయంలో ఆయన భగవంతుడు నడిపించే యజ్ఞం ఇది అని స్థిరంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఎవరైనా పాత ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే లక్షాది రూపాయలు వచ్చేస్తాయి. కానీ అక్కడ ఒక్క బాబా తప్ప ఇంకెవరిని తీసుకోలేదు. వెళ్ళిపోతున్న వాళ్ళని ఏమనలేదు, ఉన్న వాళ్ళని ఏమనలేదు. బికారి స్థితి వచ్చేసి పువ్వులు అమ్ముకునే చోట కట్టెలు అమ్ముకునే స్థితి వచ్చేసింది ఆయనకి. అటువంటిప్పుడు కూడా స్వీకరించలేదు. అతనికి అన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం ఎంత? అంచేత ఇక్కడ బాబా చెప్తున్నారన్నమాట, పుణ్యాత్మ అవటానికి విఘ్నం, తపస్సుమూర్తిగా అవటానికి విఘ్నం, సిద్ధి స్వరూపంగా అవటానికి విఘ్నం ఏంటంటే, అయిపోయింది బాబా, అనుకోలేదు బాబా, ఇలా చేసాను బాబా. అది బలహీనాత్మల మాటలు తప్ప పుణ్యాత్మ మాటలు కాదంటున్నారు బాబా. ఇదే పుణ్యాత్మ యొక్క గుర్తు. రోజంతా సంకల్పం ద్వారా, మాట ద్వారా, కర్మ ద్వారా పుణ్యం జమ చేసుకోవాలి. మాటల్లో ఆశీర్వాదాలు జమ చేసుకోవాలి. సంబంధ సంపర్కాల ద్వారా మనసు నుండి సహయోగం యొక్క ధన్యవాదాలు రావాలి. దీనినే తపస్సు అంటారు. ఈ విధమైన తపస్సే విశ్వ పరివర్తనకి ఆధారమవుతుంది. చూసారా బాబా ఏం చెప్తున్నారా? ఈ విధమైనటువంటి సిద్ధి స్వరూపమే విశ్వ పరివర్తనగా ఆధారం అవుతుంది. ఇప్పుడు విశ్వం ఎందుకు పరివర్తన అవ్వట్లేదు? 84 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉన్నట్టున్నారు. ఎందుకు అవ్వట్లేదు అంటే, ఎవరు కూడా యాక్చువల్గా చెప్పాలంటే పుణ్యాత్మ అవ్వలేదనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మకి ఆశ్రయించిందంటే, ఆధారపడిందంటే, వాళ్ళ గురించి ఆలోచిస్తుందంటే బాబా కట్ అయిపోయారు. అక్కడ ఇంక బాబా లేరు. అందుకే మీ అందరికీ బాబా చెప్పేది ఏంటంటే, పూర్తి అయింది, ఇంకా ఇంకో పేజీ ఉంది, రేపు చదువుకుందాం. ఏం చెప్తున్నారు బాబా ఇక్కడ? వెళ్తే సెంటర్కి వెళ్ళండి. ఆ సెంటర్లన్నీ ఎవరే? పరమాత్మ శివుడి తప్ప ఇంకెవరే కావు. గుళ్ళన్నీ ఎవరే? గవర్నమెంట్. అందులో పూజారిని అపాయింట్ చేస్తారు గవర్నమెంట్. అలాగే సెంటర్లన్నీ బాబాయే. వెళ్తే సెంటర్కి వెళ్ళండి. ఇప్పుడు సెంటర్కి వెళ్ళే పొజిషన్ కూడా కట్ అయిపోయింది. మధువన నివాసి పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తున్నారంట, అక్టోబర్ వరకు అసలు మీరు ఎక్కడికి వెళ్ళకండి, పొజిషన్స్ అన్నీ బాగోలేదని. ఇదివరకు వెళ్ళమనేవారు, రమ్మనేవారు, ఇప్పుడు రావద్దంటున్నారు. కాబట్టి బాబా ఇక్కడ మనకి ఇటువంటి పుస్తకం పెట్టుకుని చక్కగా ఇంట్లో బాబా జ్యోతి స్వరూప్ అనే ఫోటో పెట్టుకుని అక్కడ కూర్చుని ఒకళ్ళు చదువుతుంటే కుటుంబం వాళ్ళంతా ఈని ఏంటండి మా వాక్యాలు ఎంత బాగున్నాయి అని వాళ్ళు కూడా పరివర్తన అయిపోతారు. నీ ఇంట్లో వాళ్ళు పరివర్తన అవ్వకపోతే రేపు నీ ఇంట్లో వాళ్ళకి కర్మల ఖాతా భూకంపం వచ్చింది, మీరు బాబా పిల్లలు ఎంతో కొంత మిమ్మల్ని రక్షించాడు బాబా, వాళ్ళకి ఆ ఖాతా పూర్తి అవ్వలేనప్పుడు ఆ భూకంపంలో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీ ఇల్లు శివాలయం చేసుకుని మీరు అక్కడ యోగం చేసుకుని అక్కడ వాక్యాలు చదువుకుని పైకి చదువుకుని వాళ్ళ చెవుల్లో పడితే అమ్మాయి చాలా బాగుంది ఈ వాక్యం అని ఏం చేస్తారంటే వాళ్ళు కూడా పరివర్తన అయిపోతారు. ఒకరోజు ఒక మాత తన కొడుక్కి, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదనుకున్నా శివబాబా 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 అనుకొని చెప్పింది.
అతను ఏమనుకున్నాడంటే, నాకెందుకమ్మా, నువ్వు పెద్దదాని అవుతున్నావు, ముసలిదాను అని అనుకుని నాకెందుకులే అని నెగ్లెక్ట్ చేశాడు ఆయన. కాకినాడలో యాక్సిడెంట్ జరగడానికి ఎదర ఒక వెహికల్ వచ్చేస్తుంది, ఇతన్ని కొట్టేస్తుంది వచ్చేసి. అప్పుడు అమ్మ అనుకోమన్నదని చెప్పి శివబాబా 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 అనుకునే లోపల చనిపోవలసిన వాడు జస్ట్ పక్కకి వెళ్ళి కొద్దిగా దెబ్బ తగిలింది. వెంటనే తల్లికి ఫోన్ చేశాడు, అమ్మా నువ్వు ఆ రోజు బాబా అనుకోమన్నా, నాకు అది జ్ఞాపకం వచ్చింది, ఆపద వచ్చేస్తుంది కదా అని బాబా అనుకున్నాను, నిజంగా చనిపోతుంది నేను, చిన్నగా తప్పించేశాడు బాబా అన్నాడు. అది అంచేత వాళ్ళు మన జ్ఞానంలో లేరు, వాళ్ళేమో అవి తినేస్తున్నారు ఇవి తినేస్తున్నారు, వాళ్ళేమో పనికిరాని వాళ్ళు, నేనే పనికి వచ్చినాను ఇంట్లో. ఇలాగా ఎప్పుడైతే దుఃఖం తీసుకున్నా, ఆతల వాళ్ళని అవమానం చేసినా మీకు పుణ్యాత్మ అవ్వలేరు. పుణ్యాత్మ అవ్వకపోతే తపస్సుమూర్తిగా అవ్వరు, తపస్సుమూర్తిగా అవ్వకపోతే సిద్ధి స్వరూపంగా అవ్వరు, సిద్ధి స్వరూపంగా అవ్వకపోతే విశ్వపరివర్తన చేయలేరు. కాబట్టి బాబా చాలా చక్కగా ఆ మహానుభావుడు ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు, భగవంతుడు చెప్పాడు పుణ్యం గురించి. కాబట్టి ప్రపంచం తరపుని ఆయనకి శతకోటి ధన్యవాదాలు. ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం మనం. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? దుఃఖం తీసుకోకూడదు, దుఃఖం ఇవ్వకూడదు, దానం ఇవ్వకూడదు, సహయోగం చేయాలి. దానం అంటే ఏంటి? ఎవరైనా వచ్చి అన్నయ్య నాకు దృష్టి ఇవ్వండి, మీరు చాలా యోగం చేస్తారు, మనసా సేవ బాగా చేస్తారన్నారు అనుకోండి, మనం దృష్టి ఇచ్చామనుకోండి, వాళ్ళకి రిలీఫ్ వచ్చిందనుకోండి, ఏదైనా వాళ్ళు ఏమంటారంటే అన్నయ్య దృష్టి ఇవ్వటం వల్ల రిలీఫ్ వచ్చిందంటారు. కానీ మనకు ఇచ్చింది ఎవరు? బాబా ఇచ్చారు. అందుకు మనం ఏం చేయాలి? అన్నయ్య బాబా నుంచే దృష్టి తీసుకుందాం, సర్వజ్ఞుడు అంచేత నువ్వు అటు తిరుగు, నేను ఇటు తిరుగుతాను, నేను కూడా రికమెండేషన్ చేస్తాను, బాబా ఈ ఆత్మకి దృష్టి కావాలంటున్నారు, నువ్వు ఇయ్యి బాబా అని మనం ఎప్పుడైతే అన్నామో ఆ ఆత్మకి బాబా ఇస్తారు. అప్పుడు ఆ ఆత్మకి రిలీఫ్ వచ్చినప్పుడు బాబా ఇచ్చారని బాబా దగ్గరికి అవుతారు. సపోజ్ నువ్వు ఇచ్చావనుకో, నీవు అయిపోతాడు, నువ్వు భక్తుడు, అతను భక్తుడు అయిపోతాడు, బాబా కట్ అయిపోతాడు. అక్కడ చాలా రహస్యాలు వాణిలో దాగి ఉన్నాయి. బాబా చెప్పేస్తున్నారు, ఇవన్నీ బాగా అనుభవం చేసుకోండి. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియాతి ప్రియమైన మధురమైనటువంటి ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కూడా కొంచెం ఇంకో పార్ట్ ఉంటుంది, దాంతో పుణ్యం గురించి బాబా ఎంతోమంది పుణ్యాత్మలు అవుతారు కాబట్టి ఈ సబ్జెక్టు మనసా సేవను ఆపి ఈ సబ్జెక్ట్ చెప్పించారు. ఆయన డైరెక్షన్ ప్రకారమే ఇక్కడ ఈ సూక్ష్మయజ్ఞం నడుస్తుంది. ఆ సూక్ష్మయజ్ఞం నడిపిస్తూ ఎంతోమందిని సూక్ష్మంగా తయారు చేస్తాడని ఆ భగవంతుడికి అటువంటి రుణం మనం తీర్చుకోలేమని మరొకసారి ఆయనకి విన్నవించుకుంటున్నాం. అర్థమైందా మీకు? పుణ్యాత్మ అవ్వకుండా తపస్సుమూర్తి అవ్వదు. తపస్సు అంటే ఏంటంటే ఒక్కరిని స్మృతిలో నిమగ్నం అవటం. తపస్సుమూర్తి అవ్వకపోతే సిద్ధి పొందదు. సిద్ధి అంటే ఏదనుకుంటే అది జరుగుతుంది, సత్యంగా ఉంటుంది మార్గం కూడా. సిద్ధి పొందకపోతే విశ్వ కళ్యాణం చేయలేరు. మరి విశ్వ కళ్యాణం ఎవరు చేస్తారు? ఆయన చేస్తాడండి. ఆయన చేయాలంటే ఒక రోజులో అందరి కళ్ళలో కనపడి చెప్పేసి బ్రహ్మబాబాలాగా పావనం చేసేయగలడు ఆయన. కానీ భాగ్యం మనకి వంచితం అయిపోద్దని భాగ్యం మనకి ఇవ్వటం కోసం భాగ్య విధాత గుప్తంగా ఉన్నాడు అక్కడ. అర్థమైందా? అలా రాసుకోండి మీరు. తపస్సు విఘ్నం ఎందుకు అవుతుంది? ఇలా హింట్స్ కింద రాసుకుంటే మళ్ళీ మీరు జీవితంలో మర్చిపోలేరు. ఎలా రాసుకోవాలి? దుఃఖం తీసుకోకూడదు, దుఃఖం ఇవ్వకూడదు. దుఃఖం తీసుకోకూడదని ఒక యారో పెట్టుకోవటం, దుఃఖం తీసుకోకూడదని ఒక యారో పెట్టుకోవటం, మళ్ళీ ఇంకో యారో ఏం పెట్టుకోవాలి? పుణ్యాత్మ. మళ్ళీ ఇంకో యారో ఏం పెట్టుకోవాలి? తపస్సుమూర్తి. తర్వాత సిద్ధి స్వరూపము, తర్వాత విశ్వపరివర్తన. అన్ని స్టెప్స్ వెళ్ళాలి.
సిఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఐజీ, డిఐజీ ఎలా ఉంటారు అలాగ వెళ్ళాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ బాబా, మంచి వాణి చెప్పించావు, మధురమైన బాబా. విశ్వం తరపుని శతకోటి ధన్యవాదాలు. విశ్వంలో అందరికీ వినిపించు బాబా, ఇది అన్ని భాషల్లో కూడా మార్పించేయి, అందరికీ వినిపించండి ఈ మహావాక్యాలు. అప్పుడే వినాశనం చేయండి. కొద్దిమంది అయినా పరివర్తన అవుతారు కదా బాబా, అందరికీ వినిపించండి. ఓం శాంతి.